హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చామంతి 14వ భాగం. స్పెల్ బౌండ్. వసంతి మాటలు వింటున్నాను. ఆమె కాసేపు ఆగినప్పుడు నేను కుతూహలంతో ఒక ప్రశ్న అడిగాను. ఏ మార్గం వసంతి? ఎంత పేరుగాంచిన కుటుంబాన్ని ఈరోజు అంధకారంలోకి నెట్టిన దారి ఏది? వసంతి నా వైపు నిర్లిప్తంగా చూసింది. ఆమె ఆత్మీయస్వరం మళ్ళీ ప్రతిధ్వనించింది. ఆమె చెప్పడం నేను విన్నాను. జమీందార్ భార్య గర్భం దాల్చలేకపోతుందని విన్న తర్వాత అఘోరిని నయనతార ఆమెకు కొన్ని క్షుద్ర అభ్యాసాల ద్వారా చివరకు ఆరోగ్యకరమైన కొడుకుకు జన్మనిచ్చే భార్యను గర్భవతిని చేయగలనని ఆమెకు హామీ ఇచ్చింది. 16 ఏళ్ల పాటు నెరవేరని మాతృత్వం మళ్ళీ ఒక కిరణాన్ని చూసి మేల్కొంది. జమీందార్ భార్య తన కొడుకు మొహం చూడగలనని తలుచుకుంటూ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయింది. ఆ నరకాన్ని మీరు చూసిన 2వ అంతస్తు మూలలో ఉన్న గది ఒకప్పుడు జమీందార్ భార్య పడక గది. అఘోరినిపై ఆ రోజుల్లో ఆ గదిలోని మూసిన తలుపు వెనక పగలు రాత్రి తంత్రాలు చేసేవారు. 1 నెల రోజుల తర్వాత నయనతార జమీందార్ భార్యకు తన కోరికలు తీర్చే విధానాన్ని వివరించింది. ఈ ప్రక్రియ భయంకరమైనది కాదు, కానీ క్రూరమైన. అఘోరిని ప్రకారం సంతానం లేని జమీందార్ భార్య సైతాన్ను ఆరాధించడం, అతన్ని శాంతింపజేయడం ద్వారా మాత్రమే గర్భవతి అవుతుంది. కానీ ప్రక్రియ చాలా సులభం కాదు. ఆమె 10 త్యాగాలు చేయాలి. జమీందార్ బాబు ద్వారా ఈ చిన్నారి భూమిపైకి రాదని కూడా నయనతార చెప్పింది. బదులుగా జమీందార్ భార్య సైతాన్ను బోధించవలసి ఉంటుంది. అతన్ని భూమిపైకి తీసుకురావాలి. గర్భం దాల్చడానికి అతనితో శారీరకంగా ఏకమవ్వాలి. బిడ్డను పొందాలని దురాశ జమీందార్ భార్యను చుట్టుముట్టింది. అందుకే 2 సార్లు ఆలోచించకుండా ఆ ప్రపోజల్ను అంగీకరించింది. ఈ విధంగా పౌర్ణమి నాడు అర్ధరాత్రి 2వ అంతస్తులోని గదిలో యజ్ఞం ప్రారంభమవుతుంది. చనిపోయిన 5 మానవ పుర్రెలు, తాజాగా కత్తిరించిన నల్ల కుక్క, నల్ల మేక తలలు, తాజాగా చనిపోయిన వ్యక్తి శరీరం, జమీందార్ భార్య శరీరం యొక్క తాజా రక్తంతో భయంకరమైన తాంత్రిక కర్మ ప్రారంభమవుతుంది. ఇలా చెప్పి ఊపిరి పీల్చుకోవడంతో వసంతి ఆగిపోయింది. అయితే అప్పటికీ నా మదిలో మరో ప్రశ్న తలెత్తింది. కాబట్టి నా ఉత్సుకతను తీర్చమని నేను ఆమెను అడిగాను. 45 ఏళ్ల క్రితం నాటి చరిత్ర నీకెలా తెలుసు వసంతి? కానీ వసంతి కదలలేదు. బదులుగా ఆమె పెదవులపై బాధాకరమైన చిరునవ్వు కనిపించింది. ఆమె ప్రశాంతమైన కళ్ళతో నన్ను చూసింది. ఆమె హృదయపూర్వక మాటలు ప్రతిధ్వనించడం ప్రారంభించాయి. నేను గిరిబాల కుమార్తెను. జమీందార్ భార్యకు అత్యంత సన్నిహిత పనిమనిషిని. ఆమె కంటే 7 ఏళ్లు చిన్నదాన్ని. ఆమె వివాహం తర్వాత నేను ఆమెతో కలిసి ఉండేదాన్ని. ఆమె కోసం ప్రతి చిన్న పనిని చేస్తాను. నిజానికి నేను జమీందార్ భార్యను చాలా దగ్గరగా గమనించాను. బిడ్డకు జన్మనివ్వలేకపోయినందుకు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది, లొంగిపోయింది. ఆ నయనతార చేతిలో ఆమె అంతిమ వినాశన మార్గంలో నడిచింది. మీకు తెలుసా, నేను పెద్దయ్యాక జమీందార్ బాబు తన హ్యూహెడ్గార్డ్తో నాకు వివాహం చేశారు. హిరు అతను ఒక దృఢమైన యువకుడు. నేను జమీందార్ భార్యకు సేవ చేసేదాన్ని. అతను జమీందార్ వ్యక్తిగత కాపలాదారు. పగలంతా పనిచేసిన రాత్రిపూట కలిసి ఉండేవాళ్ళం. అతని ప్రేమ నా రోజంతా అలసటను పోగొట్టేది. అతను నన్ను ఛాతీలోకి లాక్కున్నాడు. మేమిద్దరం ప్రశాంతంగా నిద్రపోయాము. జమీందార్ భార్య తంత్ర సాధనలో ఉపయోగించిన యువకుడి తాజా శవం మీకు తెలుసా? ఎవరిదో? నా భర్తది. ఆ సమయంలో నా భర్త ప్రాణం కంటే నా ప్రాణ భయం ఎక్కువయ్యింది. నయనతార తన మాటకు కట్టుబడి హిరును విషం పెట్టి చంపకపోతే చంపేస్తానని భయపెట్టింది. ఆ రోజుల్లో నేను గర్భవతి. నా బిడ్డ నా కడుపు లోపల కదలడం ద్వారా తన ఉనికిని నాకు కలిగించేది. నాకు చెప్పు, ఒక తల్లి అయిన నేను ఆ పుట్టబోయే బిడ్డను ఎలా చనిపోనిస్తాను? అయితే చివరకు ఆ చిన్నారిని రక్షించడంలో విఫలమయ్యాను. ఇప్పుడు నేను చనిపోయిన వ్యక్తిలా జీవిస్తున్నాను. వసంతి ఇంకేమీ మాట్లాడలేక మౌనంగా కన్నీరు మున్నీరుగా విలపించింది. నేను ఆమె భుజాన్ని తాకి ఓదార్చడానికి ప్రయత్నించాను. ఆమె నా వైపు తిరిగి చూసి తర్వాత ఇలా చెప్పింది. లేదు, నేను ఇక ఏడవను. ఈరోజు నేను మీకు అన్నీ చెప్పాలి. చెప్పండి. ఆమె చెప్పడం ప్రారంభించింది. పౌర్ణమి నాటి ఆ చీకటి రాత్రి 3వ గంటలో అఘోరిని నయనతార గది మధ్యలో కూర్చొని 5 పుర్రెలను వెలిగించిన యజ్ఞోపవీతంతో అమర్చింది. ఆమెకి సరిగ్గా ఎదురుగా జమీందార్ భార్య తాజాగా తెల్లటి మంచం మీద కూర్చొని ఉంది. స్నానం చేసి
తడి వెంట్రుకలతో నయనతార జమీందారు భార్య రక్తాన్ని యాగంలో అర్పించి సైతాన్ను ఆహ్వానించింది. పక్కనే కూర్చొని జమీందారు భార్య కూడా శ్రద్ధగా నయనతార నుంచి నేర్చుకున్న మంత్రాన్ని జపించడం ప్రారంభించింది. నేను మూసిన తలుపు దగ్గర నిలబడి అంతా చూశాను మౌనంగా. ఆ రోజు నన్ను బయటికి వెళ్ళనివ్వలేదు. కానీ దీని వెనక కారణం నాకు తెలియలేదు. అంతా అర్థమయ్యేసరికి చాలా ఆలస్యమైంది. వీరిద్దరు పలికిన మంత్రం రక్తార్పణ ఫలించగా నరకద్వారాలు తెరుచుకున్నాయి. పౌర్ణమిని చీకటి కప్పేసింది. చుట్టుపక్కల అంతా చీకటిగా మారింది. కుక్కల అరుపులు, రాబందలు, నక్కల ఉమ్మడి అరుపులు చెవులను కలవరపెట్టడం ప్రారంభించాయి. వాతావరణంలో ఘాటైన వాసన నిండిపోయింది. పేరుకుపోయిన నల్లటి పొగమంచు బలిమంట నుండి బయటకు వచ్చింది. నయనతార అతనికి గౌరవంగా నమస్కరించింది. ఆ పొగమంచు సహాయంతో సైతాను చివరికి భూమిపై కనిపించాడని నేను అర్థం చేసుకున్నాను. కానీ అతనికి ఇప్పటికీ ఆకారం లేదు. ఒక బిడ్డను ఉత్పత్తి చేయడానికి సజీవ చురుకైన శరీరం అవసరం. కాబట్టి ఇప్పుడు సైతాను ఒక ఆకృతిని ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. నా భర్త కాదు. అతని మృతదేహం తలను నయనతార వేరు చేసింది. ఆమె ఆ తలను యజ్ఞాగ్నిలో అర్పించి అర్థం కాని మంత్రాలను జపించడం ప్రారంభించింది. క్రమంగా ఆ నల్లటి పొగమంచు తలలేని మృతదేహంలోకి ప్రవేశిస్తుంది. నల్ల కుక్క, నల్ల మేక తలలు చేరి ఆ మృతదేహానికి తలగా మారుతాయి. అప్పుడు కొద్దిగా కదిలిన తర్వాత శరీరం నెమ్మదిగా కూర్చొని కళ్ళు తెరుస్తుంది. అతని పసుపు పచ్చని కళ్ళు భయంకరంగా ఉన్నాయి. నేను భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ నేను శబ్దం చెయ్యలేకపోయాను. చనిపోయిన నా భర్త నా కళ్ళ ముందే సజీవుడయ్యాడు. కానీ ఇప్పుడు నా భర్త కాదు. అతని కళ్ళు తెరిచిన వెంటనే సగం జంతువు, సగం మానవ దెయ్యంలా ఉన్నాడు. అతను చాలా ఆనందంతో ఆమె వైపు కదిలాడు. నెమ్మదిగా అతను జమీందారు వంశానికి చెందిన మాతృమూర్తితో శారీరకంగా ఏకమయ్యాడు. బిడ్డను పొందాలనే ఆశతో జమీందారు భార్య తను చేస్తున్న పనిని మరిచిపోతుంది. పర్యవసనాలు ఆలోచించకుండా ఆమె సైతానుతో ప్రేమలో మునిగిపోతుంది. ఒకవైపు యజ్ఞాగ్ని యొక్క మండుతున్న జ్వాల, మరోవైపు భయంకరమైన భౌతిక యూనియన్. అందరూ కలిసి ఆ రోజు ఈ ఇంట్లో చేసిన మహాపాపం ఈ మొత్తం ప్యాలెస్ నాశనం చేయడానికి దారితీసింది. జమీందార్ పని మొత్తం ఇంటికి దూరంగా ఉన్నాడు. ఈ అవకాశాన్ని ఉపయోగించి అతని భార్య తన భర్త మంచంపై స్వచ్ఛందంగా తన పవిత్రతను కోల్పోతుంది. అదే సమయంలో సైతాను తన పూర్తి రూపాన్ని పొందుతాడు. అతని శరీరం పాము లాంటి పొలుసులతో కప్పబడి ఉంటుంది. అతని వెనక నుండి పొడవాటి తోక బయటకు వస్తుంది. సుదీర్ఘ శారీరక కలయిక ముగింపులో జమీందారు భార్య శరీరంలో తన విసుపు బీజాన్ని అమర్చడం ద్వారా సంతృప్తి చెందింది. సైతాను ఆమెను విడిచిపెట్టాడు. ఇప్పుడు అతని కళ్ళు నన్ను గుర్తించాయి. అంతే ఫ్రెండ్స్, తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.